అయిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్లో నగరం సగం పైగా భారీ వర్ష ప్రభావానికి గురి కాబోతోందనే హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. రాబోయే 3 గంటల పాటు ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆఫీసుల్లో ఉంటే ఆఫీస్లోనే ఉండిపోండి, ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిపోండి. భారీ వర్షానికి తడుస్తూనో లేదంటే ఆఫీసులో వదిలేరు కదా అని బయటకు వచ్చి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. ఈ భారీ వర్ష ప్రభావం ఏ విధంగానైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏదైతే మీకు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన బ్లాక్ సర్కిల్లో కనిపిస్తుందో ఆ ప్రదేశం అంతా కూడా భారీ వర్షం కురవబోతోంది. రాబోయే 3 గంటల పాటు విపరీతమైన వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. మీరు ఇళ్లలో నుంచి బయటకు వస్తే మీరు ఎక్కడైనా వాహనాలను పార్క్ చేసి ఉంటే అవి కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదు మీరు వాహనాలపై ప్రయాణం చేసే అవకాశం కూడా లేకపోవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వర్ష ప్రభావం హైదరాబాద్లో మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కోటి, దిల్సుఖ్ నగర్, అంబర్పేట, ఉప్పల్, సికింద్రాబాద్ ఈ ప్రదేశాలన్నీ కూడా భారీ వర్ష ప్రభావానికి గురి కాబోతున్నాయి. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా చోట్ల. ఇటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలున్నాయి. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మ్యాప్లో కనిపిస్తున్న బ్లాక్ సర్కిల్ లోపల ఉన్న ప్రదేశాలన్నీ కూడా రాబోయే 3 గంటల్లో భారీ వర్షాన్ని ఎదుర్కోబోతున్నాయి, భారీ వర్షాన్ని చవి చూడబోతున్నాయి. కాబట్టి దాదాపు హైదరాబాద్ వాసులు ఎవరూ కూడా బయటకు వెళ్ళొద్దు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రదేశాల నుంచి ఎక్కడికి కూడా మీరు బయటకు వెళ్ళొద్దు అనే దాదాపు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా బ్లాక్ సర్కిల్ లోపల కనిపిస్తున్న ఏరియాల ప్రజలు ఇప్పుడు ఎక్కడైతే వర్షం కురుస్తూ ఉందో ఆ ఏరియాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఆల్రెడీ బయటకు వచ్చాం కాబట్టి వర్షంలో తడుస్తూ వెళ్ళిపోదామనో లేదంటే కార్లలో ఉన్న వాళ్ళు పర్వాలేదులే కార్లలోనే కదా ఉన్నామని బయటకు వెళ్ళిపోదామని అనుకుంటే మీకు ఎక్కడైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తోంది. రాబోయే 3 గంటల పాటు ఈ భారీ వర్షం కొనసాగబోతోంది. శిల్ప, ఈ భారీ వర్షం కారణంగా ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైట్, ముఖ్యంగా ఇటు ఐక్య సర్కిల్ కావచ్చు, ఇటు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడే ఆఫీస్ ముగించుకొని బయటకు రావడంతో ఇక్కడ ఎక్కువగా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయినట్టు ఐక్య సర్కిల్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా పంజాగుట్ట ఫ్లైఓవర్ ఏదైతే ఉంటుందో పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ప్రస్తుతం విపరీతమైన ట్రాఫిక్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో ముఖ్యంగా అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళే సమయం కావడంతో ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చారు. దీంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది. వీటిని క్లియర్ చేసేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. సో మొత్తం మీద నగర వ్యాప్తంగా వచ్చే 3 గంటల పాటు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పుడే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ 3 గంటలు నగరంలో ఎవరు కూడా బయటికి రావద్దు. ఎందుకంటే వస్తే విపరీతమైన ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎవరు కూడా రావద్దంటూ వాళ్ళు సూచిస్తున్నారు. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక చక్రవాకం కావచ్చు, ద్రోణి కావచ్చు. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షంతో పాటు ఆ ఈదురుగాలు అనేవి బలంగా వీస్తాయి. దీని ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంటుంది. నార్మల్గా వర్షం ఒకటి వస్తే ఏం కాదు, కానీ బలమైన ఈదురుగాలు వీయటం వల్ల శిథిలావస్థ చెందినటువంటి భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం పక్క కొరిగే అవకాశం కావచ్చు, మొత్తం పడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా ఇలాంటి సంఘటనలు చాలాసార్లు చూసినా. సో వీళ్ళందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది, ఎక్కడికక్కడ కంజెస్టెడ్ గా మారుతుంది. సో అలాంటి వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మాదాపూర్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చిన్న వర్షానికే హైదరాబాద్లో ఫ్లైఓవర్లపై కూడా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మాదాపూర్లో రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కాబట్టి ప్రజలెవరు కూడా ఇండోర్స్ నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండిపోండి. వర్షం తగ్గేంత వరకు ఒక 3 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్ళండి అని చెప్తున్నారు. వర్షంలో ఇటు బైకుల మీద కానీ అటు కార్లలో కానీ బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోండి. రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్లో భారీ వర్షం కురబోతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్ష ప్రభావం కారణంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులే
కనిపిస్తున్నాయి. మరి 3 గంటల పాటు భారీ వర్షమే కురవబోతోంది. సో ఎక్కడైనా బలహీనంగా ఉన్న ఇళ్లలో మీరు ఉంటే ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళి వేరే చోట ఎక్కడైనా ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళటం కూడా బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ నానిపోయిన ఇల్లు లేదంటే బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉన్నట్లయితే ఆ ఇంటి పైకప్పులు కూలిపోవడమో గోడలు కూలిపోవడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బలహీనంగా ఉన్న ఇళ్లలో మీరు ఉన్నట్లయితే ఆ ఇంట్లో నుంచి బయటికి సురక్షిత ప్రదేశానికి వెళ్ళండి. మీరు ఆఫీసుల్లోనో లేదంటే ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో ఉన్నట్లయితే ఆ షాపింగ్ మాల్స్లోనే ఉండిపోండి మరో 3 గంటల పాటు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు గాలి దుమారం కూడా. గాలి ఏ విధంగా చెలరేగుతోందో మీరు చూడొచ్చు. ఒక గాలి దుమారంతో పాటు భయానక బీభత్సమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవబోతుంది. చూడండి, చాలా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కోకాపేటలో ఈ క్షణం ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కోకాపేటలో భారీ గాలులు వీస్తూ ఉన్నాయి. భారీ గాలుల కారణంగా అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎగిరిపోతున్న పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్రజలు రోడ్ల మీద వెళితే అవి ఎగిరొచ్చి ప్రజల మీద పడి ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాహనాలు చెడిపోతే అవి కొట్టుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇలాంటి ప్రదేశాల్లో ఒక చోట నుంచి మరొక చోటికి ఏదైనా ఇలాంటి వస్తువులు ఎగురొచ్చి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రాబోయే 3 గంటల పాటు. అక్కడ చూడండి ఒకసారి విజిబిలిటీ ఏ విధంగా ఉందో. భారీ వర్షం కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది కోకాపేట. హైదరాబాద్లో రాబోయే 3 గంటల పాటు ఇలా గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా బలహీనంగా ఉన్న హోర్డింగ్లు కూడా కూలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరూ రోడ్ల మీదకు రావద్దని చెప్తున్నారు. కేవలం మీరు ఇళ్లకు మాత్రమే పరిమితం కండి, లేదా ఇండోర్స్కి మాత్రమే పరిమితం కండి. మీరు ఎక్కడైనా షాపింగ్ మాల్లో ఉంటే షాపింగ్ మాల్లోనే ఉండిపోండి. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండిపోండి. ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిపోండి తప్ప బయటకు రావద్దు, రోడ్లపైకి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూడండి ఎంత భయానకంగా గాలులు వీస్తూ ఉన్నాయో. ఎక్కడైనా చెట్లు కుప్పకూలే అవకాశం ఉంటుంది, చెట్టు కొమ్మలు విరిగిపడే అవకాశం ఉంటుంది, బలహీనంగా ఉన్న గోడలు కూలిపోయే అవకాశం ఉంటుంది, లేదా ఒక చోట నుంచి మరొక చోటుకి రేకులు లాంటి వస్తువులు ఎగిరిపడొచ్చి మనుషుల మీద పడే అవకాశం ఉంటుంది. కార్లలో ఉన్నప్పటికీ అద్దాలపై పడి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బైకులపై వెళ్తూ ఉంటే ఏదైనా దూరం నుంచి ఒక వస్తువు ఎగురొచ్చి మీపై పడే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి 3వ బాక్స్లో చూడండి, రోడ్లపై వర్షపు నీరు. అప్పుడే వర్షం ప్రారంభమై సుమారు అరగంట కావస్తోంది. ఏ విధంగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 2వ బాక్స్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాన్ని కూడా చూడొచ్చు. మొదటి బాక్స్లో గాలి, ఈదురు గాలులతో కూడిన వర్షాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి చక్రవాకం కారణంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ కాసింది. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. కోకాపేటలో చూడండి ఒకసారి, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పైగా అక్కడ ఉన్న మెటీరియల్ ఏ విధంగా ఎగిరిపోతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే చాలా చోట్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, భవన నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. భవన నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు